హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు కమ్మటి నోరూరించి తోటకూర పెసరపప్పు బిర్యానీ చేసుకుందాం రండి. ఈ బిర్యానీకి కావలసినవి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ లేకపోయినా ఏం పర్వాలేదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ బిర్యానీకి కావలసినవి తోటకూర పెసరపప్పు ఉంటే ఈ బిర్యానీ చేసుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా 3 సార్లు కడిగి ఇక్కడ చూపించిన విధంగా నీళ్లు లేకుండా వార్చుకోవాలి. మేము బిర్యానీకి ఈ బియ్యాన్నే ఎక్కువ వాడతాం. ఈ బియ్యంతో బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, 3 యాలకులు, దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు, లవంగాలు, జాజికాయ, అనాస పువ్వు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో ఈ పేస్ట్ని వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవటంలోనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. చికెను, మటను, ఫ్రాన్స్ కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకుంటాం. 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కొలత కరెక్ట్గా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని అనాస పువ్వు, మరాఠీ మొగ్గు కూడా వేసుకుని నీళ్లు బాగా మరిగించాలి. ఇలా మరిగించటం వల్ల మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు తాలింపుకి బిర్యానీ స్పైసెస్తో పాటు కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెసరపప్పు కడిగి ఉంచుకోవాలి. పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెను తీసుకుని ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకొని నూనె బాగా వేడెక్కిన తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న తాలింపులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. అదేంటి బిర్యానీలో ఎండుమిరపకాయ అనుకుంటున్నారా? అవునండి, మేము మ్యాక్సిమం కూరల్లో, బిర్యానీల్లో ఎండుమిరపకాయలు మరియు తాలింపు వాడతామండి. లాస్ట్ టైం వీడియో కింద కామెంట్ సెక్షన్లో తోటకూర బిర్యానీ చేయమన్నారు. అందుకే ఈ బిర్యానీ చేస్తున్నానండి. కింద కామెంట్ పెట్టింది ఎవరో కాదండి, మా తమ్ముడు సునీల్. జీవితం అనే ఈ ప్రయాణంలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కొన్ని బంధాలు, బంధుత్వాలు అలానే ఉంటాయి. అలాగే కొన్ని వంటలు కూడా గుర్తుండిపోతాయండి. 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఈ తోటకూర పెసరపప్పు బిర్యానీ మా తమ్ముడికి ఇంకా గుర్తుందండి. తోటకూర బిర్యానీ క్రెడిట్ అంతా మా అమ్మగారిదేనండి. ఇప్పుడంటే అందరూ కొత్తగా వంటలు క్రియేట్ చేసి వండుతున్నారు. కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చేసే వంటలు చాలా క్రియేటివ్గా, టేస్టీగా ఉండేవి. మనం వేసుకున్న తాలింపు, వెజిటేబుల్స్ అన్నీ వేగిన తరువాత పెసరపప్పు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. తరువాత తోటకూర కూడా వేసి బాగా వేయించాలి. ఈ బిర్యానీ మెయిన్ ఘట్టంలోకి వచ్చేసాం. మనం ముందుగా మసాలాలు కలిపి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. నాతో పాటు మా ఆరాధ్య కూడా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తుంది చూడండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా టేస్టింగ్ సాల్ట్, బిర్యానీ ఎసెన్స్, బయట నుంచి కొని తెచ్చిన బిర్యానీ మసాలా పౌడర్స్ చాలా ఎక్కువ వాడుతున్నారు. ఇవి మన హెల్త్కి కూడా అంత మంచివి కావు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే అవి ఏమీ వేయకుండా మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీకి మనం అప్పటికప్పుడు తాజాగా మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటున్నాము. నీళ్ళల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి మరిగించడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ నీటిలోకి దిగి బిర్యానీకి మంచి సువాసన మరియు రుచిని ఇస్తుంది. అలాగే ఈ బిర్యానీలో ఫుడ్ కలర్ కూడా వేసే అవసరం లేదు. కారం, పసుపు యాడ్ చేసాం కాబట్టి అవి మంచి కలర్ వస్తుంది. ఈ సమ్మర్లో కూడా ఈ బిర్యానీ తినొచ్చు. తోటకూర హెల్త్కి మంచిదైతే పెసరపప్పు బిర్యానీకి చలవ చేస్తుంది మరియు రుచిని కూడా ఇస్తుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు కూడా ఈ సమ్మర్లో ఈ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. బిర్యానీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది.
అంతేనండి, వేడి వేడి తోటకూర పెసరపప్పు బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ సెలవుల్లో ఈ బిర్యానీ అరిటాకులో సర్వ్ చేసి పెడితే పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏం చేయమంటారు? ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.